చూసావమ్మా, నిన్న పెళ్ళయిందో లేదో అప్పుడు పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడు. అదితి, దాన్ని వెనకేసుకురావడం అన్నారు. భర్తగా భార్య గౌరవాన్ని కాపాడ్డం అంటారు. చూడదితి, అన్నగాని కోసం నేను చేయాల్సిందంతా చేశాను. నా చేతులు దాటి నేనేం చేయలేను కదా. ఏం చేసావురా? నీ ప్రేమ కోసం, నీ పెళ్లి కోసం నువ్వు చేసిన దాంట్లో పావు వంతైనా నా కోసం చేశావా? నిన్న మొన్నటి వరకు నా వైపు ఉన్నవాడివి ఈవిడ గారి కోసం ఆవిడ గారు ప్రేమ రాయబారం చేస్తే మనసు మార్చుకుని అటువైపు వెళ్ళావు. నీకోసం నేను చేసిందే నా కోసం అహల్య చేసింది. అందుకే నేను తన్ని ట్రస్ట్ చేశాను. అవును, మీరు దాన్ని నమ్మారు, నాకు నమ్మక ద్రోహం చేశారు. నీకు ద్రోహం చేసింది మేం కాదు. నువ్వు ఊరికే మమ్మల్ని బ్లేమ్ చేయకదితి, ప్లీజ్. అయినా నీ ప్రేమ నువ్వే గెలిపించుకుంటాను అన్నావు కదా, ఇప్పుడు నా మీద పడి ఏడుస్తావేంటి? అవునరా, అది ఏడుస్తోంది, నేనేడుస్తున్నాను. మా ఏడుపు నీకు వినిపించట్లేదు కదా, కనిపించట్లేదు కదా నీకు. చూడండి, మీ గోళ్ళు గొడవలు నాకు అనవసరం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ ఇందులో నా వైఫ్ని నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అయ్యో నందు, అలా మాట్లాడతావేంటి? వీళ్లతో ఇలాగే మాట్లాడాలి శ్రావ్య. అయినా నువ్వేంటి శ్రావ్య అలాగే ఉన్నావు? అవతల మీ అమ్మా నాన్నలు నీకోసం పుట్టింటిసారి తీసుకొస్తున్నారు కదా. పద, తల దూకొని పూలు పెట్టుకొని నగలు పెట్టుకొని రెడీ అవుదువు గాని. లేదంటే మేం నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదని మీ వాళ్ళు అనుకుంటారు.